బీసీలను తెలుగుదేశం ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుందని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతుందని అంటున్న మంత్రి శంకర్ నారాయణతో మా ప్రతినిధి వసంత్ ఫేస్ టు ఫేస్. దేశ చరిత్రలో నిలిచిపోయేలాగా ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి 56 కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటన చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీకి అమలుకు అనుగుణంగానే 56 కార్పొరేషన్లు బీసీలకు సంబంధించి ఏర్పాటు చేయడంతో పాటుగా సామాజికంగా ఆర్థికంగా వారి అభివృద్ధికి తోడ్పడతాయంటూ కూడా ఇటు మంత్రులంతా కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం మంత్రి శంకర్ నారాయణ ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి సార్ అసలు ఎట్లా చూస్తారు, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల అమలుకు ఒక్కొక్కటి దిశగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. సో తాజాగా 56 కార్పొరేషన్ చైర్మన్ల ప్రకటన, డైరెక్టర్ల ప్రకటన కూడా పూర్తయింది. వీటి ద్వారా ఏ రకమైనటువంటి అభ్యున్నతి బీసీలకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మరి కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీసీ కులాలను గుర్తుపెట్టుకున్న పార్టీలన్నీ చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల కంటే ముందు దాదాపు 3 సంవత్సరాల ఎన్నికల కంటే ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు, వారికి చేయాల్సినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఒక అధ్యయనం చేయడం జరిగింది. ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఆ అధ్యయన కమిటీ ద్వారా మరి బీసీ సామాజిక వర్గానికి చేయవలసినటువంటి మేళ్ళు, మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కార్యరూపం తీసుకురావడం. అందులో భాగంగానే ఈరోజు 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 56 కార్పొరేషన్లలో కూడా సగానికి పైగా మహిళలకు కేటాయించడం జరిగింది. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం పండుగ వాతావరణం చేసుకుంటుంది. ఎందుకంటే వారిని ఇంత గొప్పగా మరి గౌరవించినటువంటి ప్రభుత్వాలు గతంలో లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని మొత్తం పూర్తిగా గౌరవిస్తూ వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి మరి ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మరి వీటి ద్వారా వారి సమస్యలు, ఆ కులాలకు సంబంధించిన సమస్యలు, ఆ కులాలకు సంబంధించినటువంటి ఉన్నతి కార్యక్రమాలు, ఆ కులాన్ని ఎలా పైకి తీసుకురావాలనే ఈ కార్పొరేషన్లన్నీ చూస్తాయి. మరి ఈరోజు దాదాపు 2,71,00,000 మందికి పైగా 33,000 కోట్లకు పైగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారందరికీ కూడా లబ్ధి చేకూరుందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో కూడా బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో కూడా ఇటువంటిది అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం రాష్ట్రంలో 56 కార్పొరేషన్ చైర్మన్లతో పాటు దాదాపు 700 మంది డైరెక్టర్లను కూడా నియమించబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. సో వీరి విషయంలో బీసీలకు ఎటువంటి న్యాయం జరుగుతుందని మనం అనుకోవాలి. మరి ఈరోజు ఏ కులానికి సంబంధించిన వారు ఆయా కార్పొరేషన్లలో ఉండడం వల్ల ఆ కులంలో ఉన్నటువంటి సమస్యలపైన వారికి ఉన్నటువంటి సమగ్రమైనటువంటి అవగాహన, వారికి ఉన్నటువంటి ఒక అవగాహనతో వారు ఆ కులానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి మరి ప్రభుత్వం ద్వారా కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ కార్పొరేషన్ల ఏర్పాటు అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు. కేవలం మరి చంద్రబాబు నాయుడు చూస్తే బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు. ఎన్నికలకు ముందు ఒక 5-6 కార్పొరేషన్లు నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఆ తర్వాత వాటిని మూలకు పెట్టాడు. మరి ఈరోజు ఏదైతే పాదయాత్రలు చెప్పారో, ఏదైతే ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో మరి ప్రకటించారో ఆ విధంగానే ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఉండేలాగా మరి ఏవైతే 25,000 నుంచి 30,000 పైబడి ఉన్నాయో ఆ కులాలన్నింటికి కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్లు, వాటికి సమీపంగా మరి ఆ కుల వృత్తులతో ఆధారపడిన వాళ్ళందరినీ కూడా ఆయా కార్పొరేషన్లో చేర్చి వారి సమస్యల పరిష్కారానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి తన నిజాయితీని, తన చిత్తశుద్ధిని, బీసీ సమాజం పట్ల ఉన్న చిత్తశుద్ధిని ఆయన చాటుకున్నారు. ఈ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని రకాలుగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుంటూ కూడా ఇటు మంత్రి శంకర్ నారాయణ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో బీసీల అభ్యున్నతికి ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగానే 56 కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు ఏర్పాటు చేయడం, వెనకబడినటువంటి